హిందూ పెళ్లిల్లో ఇన్ని రకాల తంతులు ఎందుకు? సింపుల్ గా రింగ్స్ మార్చుకుంటే సరిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ ఆచారాల వెనుకున్న సైన్స్ తెలిస్తే మీ మాట ఖచ్చితంగా మార్చుకుంటారు. ముందుగా బాసికం. దీన్ని నుదుటిపై కట్టడం వల్ల మన మెదడులోని ఆజ్ఞా చక్రంపై ఒత్తిడి కలుగుతుంది. ఇది వధూవరులలో టెన్షన్ తగ్గించి ఆ సమయాల్లో కావాల్సిన ఏకాగ్రతని పెంచుతుంది. అలాగే ఇది నరదృష్టి నుండి కాపాడుతుంది. ఇక పసుపు స్నానం. పసుపు ఒక పవర్ఫుల్ నేచురల్ యాంటీబయాటిక్. పెళ్లికి వచ్చే వందలాది మంది అతిథుల నుండి ఇటువంటి ఇన్ఫెక్షన్ సోకకుండా ఇది వధూవరులకు ఒక ప్రొటెక్టివ్ లేయర్ లా పనిచేస్తుంది. అంతేకాకుండా చర్మానికి నేచురల్ గ్లో ఇస్తుంది. అరచేతులు అరికాలకు గోరింటాకు ఎందుకు పెడతారో తెలుసా? గోరింటాకు సహజంగానే బాడీని కూల్ చేస్తుంది. పెళ్లి ప్రెషర్ వల్ల వచ్చే వేడిని తగ్గించి నరాల్ని ప్రశాంతంగా ఉంచడానికి ఇది ఒక నేచురల్ మెడిసిన్. అన్నిటికన్నా ముఖ్యమైనది జీలకర్ర బెల్లం. జీలకర్ర బెల్లం ఎలా అయితే వేరు చేయలేమో వారి బంధం కూడా అలాగే ఉండడం కోసం ఇది పెడతారని చెప్పారు. కాకపోతే అసలు నిజం ఇంకొకటి ఉంది. జీలకర్ర బెల్లం మిశ్రమం ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ని క్రియేట్ చేస్తుంది. ఒకరి తలపై ఒకరు చేయి పెట్టినప్పుడు ఒకరి నుండి ఎనర్జీ ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలానే పెళ్లి ప్రెషర్ తో వేడెక్కిన బుర్రను ఇది చల్లబరుస్తుంది. ఇటువంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 అని కమెంట్ చేయండి. ఈ రీల్ ని పెళ్లి కానీ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.